నా విజయం నరసరావుపేట ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అంకితం. డాక్టర్ చదలవాడ. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమాభివృద్ధి కొనసాగుతుంది. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు. విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో హాజరైన కూటమి నాయకులు, శ్రేణులు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనలో ప్రజలకు జరిగిన నష్టం. కృషివరుడు చంద్రబాబు కష్టంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. గురువారం పట్టణంలో ఆయన కార్యాలయం నుండి కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో చెక్పోస్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. కూటమి నాయకులు, శ్రేణులు, మహిళలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండాలు చేతబూని కూటమి ప్రభుత్వం అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ, మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా నిజాయితీ, ధైర్యం, సత్తాతో నియోజకవర్గంలో కూటమిని, కార్యకర్తలను, మహిళలను కాపాడుకుంటానని, అభివృద్ధిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న వైఎస్ఆర్సీపీకి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆయన ఛాలెంజ్ చేశారు. నియోజకవర్గంలో కూటమి అంటే అరవింద బాబు అని, అరవింద బాబు అంటే నిజాయితీ అని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిందని, త్వరలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మహిళలకు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రులు లోకేష్ల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేశారు. ర్యాలీ అనంతరం శాసనసభ్యులు అరవింద బాబును కార్యకర్తలు తమ భుజాలపై ఎత్తుకుని ఎన్టీఆర్ విగ్రహం వరకు తీసుకువచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై చంద్రబాబు, జై అరవింద బాబు అంటూ ఆ ప్రాంగణమంతా నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహనకృష్ణ, ఏఎంసీ చైర్మన్ పూనాటి శ్రీనివాసరావు, రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కూటమి అనుబంధ సంఘాల బాధ్యులు, మహిళా నేతలు, కార్యకర్తలు, శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.